జాకీపా ఎక్కడుందబ్బా? జాకీపా స్నానం చేస్తున్నాను, అక్కడే ఉండండి. బాత్రూమ్ కున్న యోగం నాకు లేకుండా పోయింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా కనీసం పడగతిలో కూడా రానివ్వలేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. బట్టలు ఉడదీసిందా? ఏంటో సినిమాల ముందు కూర్చున్నట్టు కూర్చున్నారు, లోపల స్నానం చేసింది ఎవరో తెలుసా? నా పెళ్ళం. ఏంటి నీ పెళ్ళం తానం చేస్తుంటే నువ్వు తొంగి చూస్తున్నావా? సిగ్గులేదు. ఏమండి మీరు మర్చిపోయారు కానీ ఫోటో పక్కలో ముగ్గుడు బయట ఈ చెక్కడు పాతి వచ్చే. అయ్యో రామరామ, క్షమించండి. అసలు లోపలికి ఎందుకు వచ్చా? నన్ను తన్ని ఈ ఫోటోకు సారి చెప్తావేంటే? అసలు నాకెన్నాళ్ళే ఈ చిచ్చా? నువ్వేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నావని మీ నాన్న మోసం చేసి కట్నం తీసుకున్నాడు. ఇదిగో నువ్వు ఈ పడగొద్దులోకి రావాలంటే మంచి ఉద్యోగం సంపాదించుకో. అంతవరకు ఇంతే. మనం పడుకుందా? మంచి పని చేశావు. నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. అలాగే. కానిస్టేబుల్ బాబుని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. 1 minute. మా లాయర్ ఇచ్చిన నోటీస్ ఇదిగో. ఇది మీలాంటి క్రిమినల్స్ కి కాదు. ఎందుకండి అందరికీ లడ్లు పంచి పెడుతున్నారు? ఎందుకంటే ఎమ్మెల్యే అమృతరావుని అరెస్ట్ చేశారయ్యా ఆ శుభ సందర్భంలో. నిజంగానా? బాబు బతికాడా? చూడు, ఈయన మేజిస్ట్రేట్ గారు. జరిగినట్టుగా చెప్పు. నిన్నెవరో కత్తితో పొడిచారన్నారు, నిజమా? అవును. ఎవరో చెప్పగలవా మేజిస్ట్రేట్ గారికి? తెలియదు. ఎమ్మెల్యే అమృతరావు గారు నిన్ను పొడిచారని విన్నావు, నిజమా? నిజం కాదు సార్, ఆయన నన్ను పొడవలేదు. అబద్ధం, అబద్ధం. చాలే రే రా. ఎందుకండి తినకుండా తీసేస్తున్నారు? అమృతరావుని ఈడ్చిపెట్టారంట, ఇంకా లడ్డూలు తింటారంటే రే రా. నన్ను ఎందుకు బతికించారు మేడం? కనీసం చచ్చైనా సరే నిజాయితీపరుడుగా ఉండిపోయేవాడిని. బతికాను కాబట్టి అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఆ అమృతరావు నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి నా నోరు ముయించాడు మేడం. అరే సార్, మాలో పెద్ద పొరపాటు జరిగిపోయింది. దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఏం పర్వాలేదు. మీ ప్రాబ్లం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఆ అమ్మాయి రోజుకో ప్రాబ్లం తెచ్చిపెడుతోంది మీ నెత్తి మీద. యంగ్ బ్లడ్ కదా, అందులోనూ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిందేమో, మంచి ఓవర్ స్పీడ్లో ఉంది. నా నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయండి. పోలీస్ ఎలా ఉండాలో నేను నేర్పి మీకు పంపిస్తాను. నిన్ను రామాపురం విలేజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశాం. ఇలా గాలి కొదిలేసి నీ పాటికి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతానంటే ఎలా? చూడాల్సిన బాధ్యత నీకు లేదా? వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ట్రాన్స్ఫర్ ఆపేస్తారు. నిన్ను నమ్ముకునే కదా దీనికి పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు కాదంటున్నది ఎవరు పిన్ని? మీకు కావాల్సిన డబ్బు నేను పంపిస్తానుగా. ఏంటే డబ్బు పంపిస్తావా? ముష్టి వాళ్ళం అనుకున్నావా? ఇదిగో ఒక్క విషయం గుర్తుంచుకో, నీ తల్లి నేను అనాథగా వదిలేసి వెళ్తే పెంచి పెద్ద చేసింది నేను. కసాదాన్లా మా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళింది బాబాయ్? అసలు విషయం నీకు తెలియదమ్మా. మీ అమ్మ నిన్ను వదిలిపెట్టలేదు. మీ నాన్నే మీ అమ్మను మోసం చేశాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన మా నాన్న మంచం పట్టాడు. చావు బతుకుల మధ్య మీ నాన్నను ఊరికి పిలిపించి బలవంతంగా మీ పిన్నినిచ్చి పెళ్లి చేశాడు. జరిగిందంతా చెప్పాలని మీ నాన్న వచ్చేలోపే మీ తాతయ్య మీ అమ్మని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మరో పెళ్లికి అడ్డం వస్తామని కడుపులో ఉన్న నిన్ను తీసేయించుకోమంటే ఒప్పుకోలేదమ్మా మీ అమ్మ. ఇంకో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. మీ అమ్మ బతుకు బాగు చేయడం కోసం నువ్వు పుట్టగానే చచ్చిపోయావని చెప్పారమ్మా.
మీ అమ్మకు జరిగిన అన్యాయానికి మీ నాన్న కుమిలిపోతుంటే ఎక్కడో అనాథ శరణాలయంలో చేర్చాల్సిన నిన్ను నేను తీసుకొచ్చి అప్పచెప్పానమ్మా మీ నాన్నకి. ఇదిగోనమ్మా మీ అమ్మ నాన్న కలిసిన ఫోటో. ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది బాబాయ్? తెలీదమ్మా. ఎలాగైనా మా అమ్మని నేను చూడాలి. బాధపడకమ్మా, నేను టూరిస్టు బస్సులు అవి ఏర్పాటు చేసి దేశమంతా తిరుగుతుంటాను కదమ్మా. మీ అమ్మ ఎక్కడ కనపడ్డా తప్పకుండా తీసుకొచ్చి నీకు అప్పచెప్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఊరెళ్ళరా అమ్మా. పోలీస్ స్టేషన్ ఎక్కడుందండి? ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు, సారా కొట్టుంది. ఆయన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? పోలీస్ స్టేషన్ ఎక్కడుందో చెప్తారా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఆ సారా కంటే పంపించాడా నిన్ను? ఎల్లు యూనిఫామ్ వేసుకుని మమ్మల్ని కొట్టి సంపు. ఎమ్మెల్యే పంపించుంటాడే మన ఊరికి. ఏం కావాలి? ఇది పోలీస్ స్టేషనేనా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. మర్యాదగా ప్లేస్ ఖాళీ చేస్తారా, షూట్ చేయమంటారా? మీకేంటి బొట్టు పెట్టి చెప్పాలా? మేము ఈ స్టేషన్ కానిస్టేబుల్స్ మేడం. మొత్తం 5 కానిస్టేబుల్స్ ఉండాలి. మిగతా వాళ్ళు ఎక్కడా? మీ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చారు. వచ్చేసా మేడం. స్టేషన్ లో ఉండాల్సిన సామాన్లన్నీ ఎక్కడా? అమ్మేశారా? తాగట్టు పెట్టాం మేడం. సిగ్గు లేకపోతే సరి, లేవండి. మీరు పోలీసులుగా ఇది పోలీస్ స్టేషన్ లాగా తయారవ్వాలంటే మీకెంత టైం కావాలి? ఓ గంట ఇవ్వండి చాలు. ఒరే తెల్ల కుక్క, ఈ దేశం మాది, ఈ బట్టి మాది, ఇక్కడున్న సమస్త వనరులు మావి. ఈ పోలీస్ డ్రెస్సులు మావి. ఏనాడైనా అమ్మయ్య, అన్ని ఒకసారి దొరికినాయి. కోతలు పోచావనే. ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా అమృతరావు సొంతమే మేడం. దీన్ని క్లబ్ గా మార్చేసి మమ్మల్ని తన దగ్గర పని వాళ్ళలా పెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఇక నుంచి అన్ని మీరే చూసుకోవాలి మేడం. జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు మేడం. జీతం సరిగ్గా రావటం లేదా? పొట్ట మాత్రం పెరిగింది. మీరు ఉండటానికి ఇల్లు ఎవరు అద్దెకివ్వనన్నారు మేడం? ఫైల్ రూమ్ ఉందిగా, అందులో ఉండిపోతాను. పర్వాలేదు మేడం. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. అరే కరెంట్ పోయింది. ఎవరది? పారిపోండి, అది కాల్చి పారేస్తారు.